నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది పనులు ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పట్టణంలో 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రవాణా శాఖ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండాలని, రోడ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రవాణా శాఖ అధికారులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నాగర్ కర్నూలులోని R&B గెస్ట్ హౌస్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈరోజు నాగర్ కర్నూలులో ఉన్నటువంటి బలహీన వర్గాల జ్యోతిబా పూలే గురుకుల హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 800 పైన స్ట్రెంత్ ఉంది. ఇక్కడ వసతులు, విద్యార్థులకు విద్యాబోధన యొక్క స్టాండర్డ్స్ ను ప్రధానంగా ఈ యొక్క పాఠశాల గురుకుల పాఠశాల యొక్క పరిస్థితులను గమనించినప్పుడు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలకు సంబంధించి లేదా విద్యాబోధన సక్రమంగానే జరుగుతున్నా తప్పకుండా ప్రభుత్వం సంక్షేమం పట్ల చాలా ప్రాధాన్యత ఇస్తా ఉంది. సంక్షేమ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అలా సంక్షేమ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. వాళ్లకు సంబంధించిన డైట్ ఛార్జీలు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడమే కాక నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఈ సందర్భంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను, అన్ని రకాల అధికారులు, కలెక్టర్లే కాక ఎస్పీలే కాక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సంబంధించిన కొంత స్ఫూర్తినిచ్చేయగలిగేటువంటి ప్రతి వ్యక్తి సమాజంలో ఈ వ్యక్తి స్ఫూర్తినియగలుగుతాడు అనుకునేటప్పుడు అందరూ కూడా హాస్టళ్లలోకి వెళ్లి పిల్లలకు కొంత స్ఫూర్తినివ్వడం కావచ్చు, కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద పాఠశాలలకు సంబంధించి గురుకుల హాస్టళ్లలో ప్రభుత్వ పరంగా మేము చేయగలిగేంత చేస్తా ఉన్నాం. కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో స్వచ్ఛందంగా ఏ ప్రాంతంలో ఉన్న పాఠశాలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద హృదయం చేసుకుని కొన్ని మౌలిక సదుపాయాలు కలగజేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంత్రిగా.